Morning. Today we are going to learn about the 6th unit, 10th class. A reading, environment. B reading, Or Will the Dreamer Wake? C reading, A Tale of the Three Villages. See children, this is the chapter of biodiversity. What's the meaning of biodiversity? Biodiversity is nothing but, in Telugu we call them as Jiva Vaivijyamu. That means lot of species live on the earth, but every species depend upon other species like a chain, biological equilibrium. If you maintain biological equilibrium, then there will be a good biodiversity. Biodiversity means it is the degree of variation of the life. This can refer to genetic variations or ecosystem variations or species variations. అంటే జీవ వైవిధ్యము అనేది జన్యువుల వలన రావచ్చు, లేకపోతే జాతుల మధ్య రావచ్చు, లేకపోతే పర్యావరణం మార్పుల వలన కూడా డైవర్సిటీ రావచ్చు, జీవుల్లో వైవిధ్యం ఏర్పడవచ్చు. అవసరం, జీవుల్లో వైవిధ్యం అవసరం. అంటే ప్రతి జీవి కూడా మార్పు పరిసరాలకు అనుగుణంగా మారుతుంది. అలా మారితేనే అది విజయవంతంగా తన జీవితాన్ని కొనసాగించగలుగుతుంది. ఈ విధంగా వివిధ జీవరాశులు భూగోళంపై మనగలిగినప్పుడే జీవరాశుల మధ్య తులాస్థితి ఏర్పడి మరి మనకు మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారాన్ని, మంచి పర్యావరణాన్ని అందిస్తాయి. సో we need biodiversity. When we maintain biodiversity, then automatically the environment is good. Everything is greenery. What do you mean by biodiversity? Biodiversity means nothing but the lives of the different kinds of animals, plants, microbes, etc. etc. All live on the earth. Depending upon the places they live, mountain area, forest area, river area, ocean. So there is a diversity depending upon the places also, depending upon the weather, depending upon the temperature. There is a biodiversity. Bio means what? జీవము. Diversity means what? వైవిధ్యము. జీవుల మధ్య వైవిధ్యం ఉండాలి. రకరకాల జీవులు భూమిపైన మనగలిగినప్పుడే పర్యావరణం సమతుల్యంగా ఉండి మరి మనం జీవించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించగలుగుతాం. అంటే మీకు ఏమర్థమవుతుంది? 9th క్లాస్లో మీకు పెద్ద లెసన్ ఉంది, జీవ వైవిధ్యం అని. ఆ జీవ వైవిధ్యంలో మీకు ఫీల్డ్ వర్క్లు కూడా ఇచ్చారు. దాని టోటల్గా లెసన్ మొత్తం మీద మనకి ఏమర్థమవుతుంది? భూమిపై ఉన్నటువంటి రకరకాల జీవరాశులకి హాని కలిగించకుండా జీవించనివ్వు అనేటువంటి లివ్ అండ్ మేక్ దెమ్ టు లివ్ అనేటువంటి నినాదంతో అన్ని జీవరాశి పట్ల మనం సానుభూతిని కలిగి ఉంటే పర్యావరణ సమతుల్యత ఏర్పడి మనం చాలా చక్కని హెల్దీ లైఫ్ని జీవించగలుగుతాము. అలాగే పర్యావరణ సౌందర్యాన్ని చేకూర్చగలుగుతామని మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి స్టూడెంట్స్, టుడే we are these 3 sections: A reading, environment; B reading, Or the Dreamer Wake; C reading, A Tale of Three Villages. These 3 lessons are A, B, C, based on biodiversity. What would happen if the biodiversity is not good? We will learn in B and C reading. What would happen if the biodiversity is very good? How we lead our lives? We learn from the A reading. బయోడైవర్సిటీ సరిగ్గా ఉంటే మనం ఎలా జీవిస్తామో ఏ రీడింగ్ ద్వారా నేర్చుకుంటాం. బయోడైవర్సిటీ సరిగ్గా లేకపోతే కనుక ఎలాంటి నష్టాలు చవి చూస్తామో బి రీడింగ్లోని పద్యం ద్వారా, సి రీడింగ్లోని పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం. సో చిల్డ్రన్, మనం హాయిగా బతకాలి అంటే ఏమవసరం?
బయోడైవర్సిటీ అవసరము, జీవ వైవిధ్యము అవసరం. సో కమ్ టు అవర్ లెసన్. See, what do you find in the first picture? Come on, tell me. Everything is bad. No good environment. Pollution. Very good. So we are seeing pollution everywhere. Most probably the pollution was near the water source. నీటి వనరులకు దగ్గరగా గార్బేజ్ మొత్తం ఉంది. చెత్త చెదారం, పనికిరాని అన్నీ కూడా నీటి వనరుల దగ్గరగా ఉన్నాయి. దే ఆర్ సో గార్బేజ్ ఈజ్ సో నియర్ టు ద వాటర్ సోర్సెస్. దెన్ వాట్ వుడ్ హ్యాపెన్? ద వాటర్ స్పాయిల్స్ అండ్ డిసీజెస్ స్ప్రెడ్స్. మరి నీరు ధర్మాన్ని కోల్పోయి వ్యాధుల్ని ప్రబలింపజేసే పరిస్థితి ఉంది. సో ఇట్ షోస్ ద polluted area. What first picture shows the polluted area. Next come to the second picture. What do you see? Very nice. See, you see all the biodiversity. ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. రకరకాల మొక్కలు ఉన్నాయి, జీవరాశులు మనగలుగుతున్నాయి, మంచి గడ్డి ఉంది, తర్వాత మంచి ఇల్లు, మనుషులు బ్రతికేటువంటి ఇల్లు, దట్టమైన ఫారెస్ట్. Everything you are seeing in this picture, everything. As soon as you see the picture, you are very happy. Your mind is so peaceful because it is so clean and nice. దీన్ని చూడగానే మనకు ఆహ్లాదం కలుగుతుంది, ఎందుకంటే ఇది చాలా పరిశుభ్రంగా ఉన్నది. ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ మన వనరులు కూడా ఆరోగ్యకరమైనవి లభిస్తాయి. సో what is the main difference? First picture is showing the pollution and the second picture is showing the peacefulness in the villages, which gives us food. మనకి జీవాధారాన్ని ఇచ్చేటువంటి గాలి, నీరు, ఆహారం సమృద్ధిగా ఈ క్రింద పటం చూస్తే లభిస్తాయి. మంచి ఆహ్లాదకరమైనటువంటి మంచి పర్యావరణంతో సౌరభాలు వెదజల్లేటువంటి ఈ పటాన్ని మనం రెండో దాంట్లో చూస్తాం. So, in the first lesson, there was no biodiversity. In the second lesson, second picture, there is a biodiversity. See, that's why the nature is very cool, calm, gives happiness, gives peace, everything. So, this is the use of the biodiversity. బయోడైవర్సిటీ లేకపోతే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. బయోడైవర్సిటీ లేకపోతే జీవరాశుల మధ్య ఏమేర్పడుతుంది? పోటీ ఏర్పడుతుంది. కొన్ని జీవరాశులు నశిస్తాయి, కొన్ని జీవరాశులు వనరుల కోసం పోరాటం సాగిస్తాయి. ఈ విధంగా ఉన్నప్పుడు అశాంతి ఏర్పడుతుంది. మంచి గాలి లభించదు, మంచి నీరు లభించదు. మంచి గాలి, మంచి నీరు లభించాలి అంటే ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఒక ఆహార గొలుసులాగా, ఒక ఫుడ్ చైన్ లాగా కలబడి ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క జీవరాశి లేకపోతే మనం పర్యావరణ నష్టాన్ని చవి చూస్తాము. ఆ నష్టము మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం ఈ పాఠం ద్వారా నేర్చుకుంటాం. సో వాట్ ఈస్ బయోడైవర్సిటీ? బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ వేరియేషన్ ఆఫ్ లైఫ్. వివిధ జీవుల యొక్క జీవితాలు, జీవించే విధానం ఈ భూమిపైన, దాన్ని మనం బయోడైవర్సిటీ అంటాం. చిల్డ్రన్, యూ కేమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బయోడైవర్సిటీ. సో డూ యూ లైక్ టు లివ్ ఇన్ బయోడైవర్సిటీ ఏరియా ఆర్ biodiversity less area? Biodiversity area. Why? Peacefulness is there, cleanliness is there, sources are there, ప్రశాంతత ఉంటుంది, పరిశుభ్రత ఉంటుంది, వనరులు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మనం బయోడైవర్సిటీని ప్రోత్సహించాలి. ఓకే చిల్డ్రన్, కమ్ టు అవర్ లెసన్. ఏ రీడింగ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణము. Our lesson name itself is environment. See, heading is given in the green color. That means green indicates the peacefulness, happiness, cleanliness. So here, children, there is a woman of
Which woman, which country she belongs to? Africa. So, African woman. Her name was Wangari Maathai. She was a housewife, but she came to know the value of biodiversity. And she fought for the creation of what is lost in her area. She fought for the sustainable management ఆఫ్ ఎన్విరాన్మెంట్. పర్యావరణంలో ఏం కోల్పోయామో తిరిగి వేసేంత వరకు పోరాడినటువంటి వనిత, సాధారణ గృహిణి. షీ కేమ్ టు నో ద వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం, వివిధ జీవరాశులు ఉండటం వలన విలువ ఏంటో ఆమె తెలిసింది. సామాన్య గృహిణి. షీ ఫాట్ ఫర్ ద బయోడైవర్సిటీ. మరి వివిధ జీవరాశులు మనగలగడానికి పర్యావరణంలో అవకాశాలు కల్పించింది ఆవిడ పోరాడి. She succeeded to form a green belt. హరిత రాజ్యాన్ని హరిత ప్రాంతంగా మార్చింది. ఎడారిగా ఉన్న తన గ్రామాన్ని హరిత ప్రాంతంగా మార్చి ఎందరో గ్రామస్తులకి, ఇతర దేశాలకు కూడా ఆమె ఒక మార్గదర్శిగా నిలబడింది. వంగర మతాయ్. విచ్ కంట్రీ షీ బిలాంగ్స్ టు? ఆఫ్రికా. She was an African lady. Who was she? She was a housewife. Her works are recognized by the government. So they are taking interview. Who are taking interview? Nippon Hoso Kyokai. This is the radio, Japan radio, taking interview with Wangari Maathai for her success in forming the green belt in her village with a great fight with contractors and so on. కాంట్రాక్టులతో పోరాడి తోటి స్త్రీలను కూర్చుకుని ఎంత కష్టపడి హరిత విప్లవాన్ని సాధించింది. ఆమె యొక్క విజయాన్ని గుర్తించి ఆ కోకాయ్ రేడియో వాళ్ళు, హోసో కోకాయ్, నిప్పన్ హోసో, NHK అంటే నిప్పన్ హోసో కోకాయ్, ఈ రేడియో వాళ్ళు ఆమెని ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆమె సాధించినటువంటి ఘనతకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు మనం నేర్చుకుందాం. మనం కూడా ఒకసారి ఆ ఇంటర్వ్యూ ఏంటో, దాని సారాంశం ఏంటో ఒక్కసారి పరికిద్దాం. ఓకే. ఇంటర్వ్యూ విత్ వంగర్ మథాయ్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. సో షీ వాజ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. యాక్టివిస్ట్ ఏంటంటే క్రియాశీలకంగా పనిచేస్తుంది ఆవిడ. ఎక్కడ? పర్యావరణ పరిరక్షణ గురించి క్రియాశీలకంగా పనిచేసే వ్యక్తిని ఏమంటారు? యాక్టివిస్ట్ అంటారు. అంటే ఏంటి? పర్యావరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేటువంటి వ్యక్తి. ఎవరు? వంగర్ మథాయ్. ఇంగ్లీష్లో ఏమంటారు వాళ్ళని? ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. షీ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ హర్ వర్క్. As activist, environmental activist, she did a lot for her country. For that, she got Nobel Prize. Okay, na? Next. Wangari Maathai started the Green Belt movement. హరిత ఉద్యమాన్ని ప్రారంభించింది. And also fought for equal rights for women in Africa. స్త్రీలకు సమాన హక్కు కోసం కూడా, ఆఫ్రికన్ స్త్రీలకు సమాన హక్కు కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి వంగర్ మథాయ్. షీ ఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు విన్ ద నోబెల్ పీస్ ప్రైజ్. శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి మొట్టమొదటి పొందిన ఆఫ్రికన్ మహిళ ఎవరంటే వంగర్ మథాయ్. Read the excerpts from her interview. Excerpts means సారాంశము. ఆమె ఇంటర్వ్యూ నుంచి మనం సారాంశాన్ని చదువుదాం. విత్ నిప్పన్ హోసో కోకాయ్, NHK రేడియో. ఈ రేడియో ఏ దేశంది? జపాన్ దేశం యొక్క రేడియో వారు, NHK రేడియో వారు ఆమె యొక్క చేసినటువంటి పనికి గుర్తింపుగా ఆమెతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూని మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. మరి నేర్చుకుందామా? ఓకే. NHK రేడియో. హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? వాట్ డిడ్ NHK రేడియో ఆస్క్ హర్? హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్? మీకు పర్యావరణ
పరిరక్షణ గురించి ఎలా మీలో జాగృతి కలిగింది? పర్యావరణ పరిరక్షణ జాగృతి మీలో ఎలా కలిగింది? జాగృతి అంటే మేల్కొల్పు, పర్యావరణం బాగు చేయాలి అనే ఆకాంక్ష మీలో ఎలా కలిగింది అని అడిగింది. వంగర్ మథాయ్. From the time we started, we were trying to respond to the basic needs of people on rural areas. From the time we started, ఆవిడ చెప్పింది, we started means she started a green belt revolution. హరిత విప్లవం మొదలుపెట్టింది ఆవిడ గ్రామాల్లో. అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు we were trying to respond to the basic needs of people in rural areas. What they were trying to respond the basic needs, నిత్యావసర వస్తువులు సమకూర్చడం కోసం బాధ్యత వహించారు స్త్రీలు. వి మీన్స్ వంగర్ మథాయ్ అండ్ అదర్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. బేసిక్ నీడ్స్ మీన్స్ నిత్యావసరాలు. పల్లెటూరుల్లో, రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూరుల్లో ఉండేటువంటి ప్రజల యొక్క నిత్యావసరాలు, ముఖ్యంగా స్త్రీల యొక్క నిత్యావసరాల కోసం తీర్చడం కోసం ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అండ్ పీపుల్ వేర్ ఆస్కింగ్ ఫర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. అందరూ కూడా పరిశుభ్రమైన నీరు, క్లీన్ డ్రింకింగ్ వాటర్ కోసం తప్పిస్తున్నారు. ఫర్ ఫుడ్, మంచి ఆహారం కోసం. ఫర్ ఎనర్జీ విచ్ ఈజ్ మోస్ట్లీ ఫైర్ వుడ్. ఎనర్జీ మీన్స్ వాట్స్ దట్? పొయ్యిలో పెట్టుకునేటువంటి వంట చెరుకు. మరి అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఏమి ఎలక్ట్రిక్ స్టవ్లు లేవు, పొయ్యిలు, వంట చెరుకు కోసం. ఫర్ బిల్డింగ్ మెటీరియల్స్, ఇల్లు కట్టుకోవడానికి, రూఫులుగా కానీ గోడలు పెట్టుకోవడానికి, కంచెలు పెట్టుకోవడానికి బిల్డింగ్ మెటీరియల్స్. ఫర్ ఫోడర్ ఫర్ ద యానిమల్స్, పశుగ్రాసం కోసం. ఫోడర్ మీన్స్ పశుగ్రాసము. వీటన్నిటి కోసం మా మధ్య మాకు వెతుకులాట ప్రారంభమైంది. మంచి ఆహారం కోసం, మంచి నీటి కోసం, మంచి గాలి కోసం, వంట చెరుకు కోసం, పశుగ్రాసం కోసం మరి వెతుకులాట ప్రారంభమైంది. అప్పుడే మాకు ఉద్యమం స్థాపించాలని మేల్కొల్నాం. పర్యావరణ పరిరక్షణ అప్పుడు కలిగింది మాకు అని చెప్తుంది వంగర్ మథాయ్. అండ్ ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ల్యాండ్. వై, ఎందుకు కలిగింది మాకు ఆ ఉద్దేశం అంటే, అవర్ బేసిక్ నీడ్స్ ఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ ద ల్యాండ్. మా అవసరాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచే వస్తాయి. మంచి గాలి ప్రకృతి నుంచి లభించాలి, మంచి నీరు మరి భూమిలో నుంచే రావాలి, మంచి పంట భూమిలో నుంచే రావాలి, మరి పశుగ్రాసం భూమిలో నుంచి రావాలి, వంట చెరుకు భూమిలో నుంచి రావాలి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ల్యాండ్ అని గుర్తించాం. సో we knew that what the people in the rural areas were asking for had to do with the environment. ఈ లైన్ చూడండి అమ్మ. ఫర్ హ్యాడ్ టు డూ అంటే సంథింగ్ టు డూ, మస్ట్, ఏదో ఒకటి చేయాలి. పర్యావరణంలో ఏదో ఒక మార్పు తెచ్చి బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, నిత్యావసరాలను పూడ్చుకోవాలి, భర్తీ చేసుకోవాలి అని అనిపించింది. వి రిఫర్స్ టు హూమ్? ఆఫ్రికన్ ఉమెన్. They did not have those things because the environment was degraded. ఎందుకు అనిపించింది మాకు? They did not have those. They refers to whom? African people. What they did not have? Fresh air, fresh water, fresh soil, food, firewood. ఇవన్నీ కూడా లేవు. Because of the environment was degraded. ఎందుకు లేవు? Why they are not able to get? Because of the environment was degraded. పర్యావరణము క్షీణించింది. పర్యావరణంలో పెరుమార్పులు ఏర్పడి పర్యావరణం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది, తగ్గిపోయింది. కాబట్టి మాకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అందటం లేదు అని గుర్తించారు. వాట్ వాజ్ డిగ్రేడెడ్? ఎన్విరాన్మెంట్ వాజ్ డిగ్రేడెడ్. మరి పర్యావరణం చక్కగా గ్రీనరీగా ఉండాల్సిన పర్యావరణం డిజర్ట్గా మారే పరిస్థితి వచ్చింది, వనరులను తగ్గిపోయి. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వీ అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ద ఎన్విరాన్మెంట్. అందుకే ఎప్పుడైతే మా నిత్యావసరాలు తగ్గాయని గుర్తించామో అప్పుడే మాకు అర్థమైంది రీహాబిలిటేట్ అంటే తిరిగి పునరావాసం కల్పించాలి. డిగ్రేడ్ అయినటువంటి మొక్కల్ని, జంతువుల్ని, మరి అనేక రకాల జీవరాశుల్ని మరి మన అవసరాల కోసం తిరిగి మళ్ళీ
పునరావాసం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎక్కడ? ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో. సో ఎప్పుడైతే మాకు పర్యావరణంలో మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారము, మంట, మరి వంట చెరుకు ఇవన్నీ లోపించాయో, పశుగ్రాసం, అప్పుడే మాకు అర్థమైంది పర్యావరణం వినాశనమైంది. ఈ వినాశనమైనటువంటి పర్యావరణంలో కోల్పోయిన వాటిని తిరిగి మళ్ళీ పునరావాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని గుర్తించాము. హూ సెడ్? మంగరి మాతాయి. షీ వాజ్ అ హౌస్ వైఫ్. షీ గాట్ Nobel Peace Award. The forested mountains were the source of water. What are the source of water? Forested mountains. అంటే ఏంటమ్మా? కొండలు, పర్వతాలు, మరి ఎత్తైన చెట్లు ఏం చేస్తాయి? ఋతుపవనాలు, మేఘాలని ఆపి వర్షం కురిపిస్తాయి. సో ఇక్కడ ద ఫారెస్టెడ్ మౌంటైన్స్ వేర్ ద సోర్స్ ఆఫ్ వాటర్. మరి పర్వతాల మీద ఉండేటువంటి పర్వతాలు కానీ, ఎత్తైన చెట్లు కానీ నీటిని వర్ష రూపంలో కురిపింపజేస్తాయి. వర్షం ఎట్లా ఏర్పడుతుందంటే ఏం చెప్తాం మనం? మేఘాలు, రెండు మేఘాలు ఢీకొన్నా, మేఘాలు ఎత్తైన చెట్లను ఢీకొన్నా, మరి రెండు పర్వతాలను చర్యలు ఢీకొన్నా ఏమొస్తుంది? ఆ ప్రాంతంలో వర్షం పడుతుందంట. సో వాట్ ఆర్ ద వాటర్ సోర్సెస్? ఏమన్నారు ఇక్కడ? ఫారెస్టెడ్ మౌంటైన్స్, దట్టమైన అడవులతో ఉండేటువంటి పర్వతాలు వాటర్ సోర్సెస్, మాకు నీటినిచ్చే వనరులు. అండ్ సోర్స్ ఆఫ్ రెయిన్, వర్షం పడాలన్నదే కదా, వర్షం పడితేనే కదా నీరు వచ్చేది. మరి సో సోర్స్ ఆఫ్ ద రెయిన్. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ రెయిన్? ఫారెస్టెడ్ మౌంటైన్స్, దట్టమైన అడవులతో కూడినటువంటి పర్వతాలే మాకు వనరులు. సో when we deforest, you cause a shortage of water. When we deforest, ఈ పర్వతాలతో కూడిన ఆ అడవిలో ఉన్న పర్వతాలతో కూడి ఉన్నటువంటి ప్రాంతంలో అడవులను నరికివేస్తే, వెన్ యూ కాజ్ షార్టేజ్ ఆఫ్ వాటర్. డిఫారెస్ట్ మీన్స్ అడవులు, చక్కగా దట్టమైన అడవుల్ని మన అవసరాల కోసం కొట్టేసుకుంటూ ప్రారంభించాం, నరికివేస్తున్నాం. సో డిఫారెస్ట్ మీన్స్ అడవులు వినాశనం చేయటం. అడవులను ఎప్పుడైతే వినాశనం చేస్తున్నావో అప్పుడే